హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు మెదక్. సో నేను ఇవైతే వెదురు బద్దలు. ఇవి బద్ద అంటే బొంగుని పచ్చవాపిన తర్వాత బద్దలు పచ్చగా దాన్ని చీరాలన్నమాట. ఇవి ప్రధాన నేనైతే బతుకమ్మల కోసం అని చెప్పేసి ఇవి చీరడం అయితే జరుగుతుంది అన్నమాట. నేను చతుర్థుల వాళ్ళను. సో నేను అన్ని రకాల వర్కులు చేస్తాను అన్నమాట. ఓకేనా. ఈ రోజులలో చేతి వృత్తి అనేది చాలా అంతరించిపోతుంది. ఎక్కువ అంటే ఇప్పుడు మామూలుగా ఈ గౌస్ కానీ కళ్ళు గీయడానికి గౌస్ కానీ కుమ్మరోలు కుండలు చేస్తారు కదా, కుమ్మరోలు వాళ్ళు కానీ ఇప్పుడు పద్మశాలి బట్టలు కుట్టేవాళ్ళు, బట్టలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కానీ ఆడాడ ఒక్కరు వందల కొంతమంది ఈ పని అనేది చేస్తుంటారు అన్నమాట. చేతి వృత్తి పని, కుల వృత్తి పని అనేది నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను అన్నమాట. నేను 10వ తరగతిలో అంటే దాదాపు 2015 సంవత్సరాల్లో నేను ఈ మ్యాదరి పని అనేది నేను నేర్చుకున్నాను అన్నమాట. మా కుల వృత్తి కాబట్టి, ఎందుకంటే మాకు జాబ్లు అనేవి వచ్చడంటే చాలా కష్టం. అందుకే ఏదో ఒక పని చేసుకుంటే పిల్లల్ని సరన్నా అన్న వాళ్ళు పెద్ద మనుషులు, అందుకని చెప్పేసి ఈ రకంగా ఇట్లా ముంగడెట్టుకుని నేర్చుకునడం అనేది జరిగింది. నేను చదువుకి ఎట్లాగో జాబులు అయితే రావు, అందుకే ఈ గీకుడు పీకుడు అనేది ఈ బద్దలు ముంగడ పెట్టుకొని ఇగో చీరుకుంటా చేసుకుంటా. ఇవైతే అడుగులు అన్నమాట. ఇవి అడుగులు కింద బేసు, బతుకమ్మ కింద బేసు అవే అన్నమాట. చీరుకుంటా పెడుతున్నాను అన్నమాట. ఇవేమో కర్రలు అంటారు, కర్రలు ఇవి. ఈ కర్రలు చుట్టు కర్రలు, ఇవేమో నిలుగులు. ఇవి నిలుగులు అంటారు. ఇవి నిలుగులు. ఇవేమో ఇట్లా నిల్చుంటాయి అన్నమాట. ఇవి నిల్చుంటాయి. ఇవేమో అడ్డంలో చుడతారు అన్నమాట. రెండు కర్రలు తీసుకొని చుట్టూ చుడతారు అన్నమాట. అట్లా అనేది బతుకమ్మ అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఓకేనా. నేను బతుకమ్మలు అనేది ఒకటే కాదు, ఈ జల్లెన్లు కానీ, మంటెలు కానీ, చాటలు కానీ, ఈ గంపలు ఉంటాయి బుట్టలు, అవి అవుతా. దాంతోపాటు ఈ పెళ్లి డెకరేషన్లు, శుభకార్యాల కోసము డెకరేషన్ వర్క్ అనేది చెప్పేసి ఉంటుంది కదా. ఇప్పుడు గణపతుల పందిర్లు కానీ, దుర్గమాత షెడ్స్ కానీ, ముత్యాల పందిర్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా చేస్తాను అన్నమాట. ఓకేనా. నా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, ఎంతో కొంత వ్యూస్ వస్తున్నాయి, కానీ లైకులు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు 100 మంది వ్యూస్ వచ్చినాయి అంటే అందులో ఒక 20 మంది లైకులు కొడుతుర్రు. ఆ 20 మంది కూడా ఒక 5-10 మంది లైకులు కొడుతుర్రు. సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు అయితే అసలే లేరన్నమాట. అర్థం చేసుకోండి. మీరు అంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసేంత రిచ్ అయితే మేము కాదు, మాకు అంత పూర్తి నాలెడ్జ్ అనేది ఏం లేదు. సో చూస్తారు కదా, నేను ఇంతకుముందు కూరగాయలు అన్నట్టు అనుకుంటా ఆ రకంగా చేసి ఉంటే, ఇప్పుడేమో ఇది కులవృత్తి అయ్యా, చేయక తప్పదే. అట్లా అని చెప్పేసి అటు సరిగా లేక ఇటు పరిస్థితులు అనుకోలేక ఎప్పుడో ఒకసారి అనేది వీడియోలు అనేది అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా. ఎక్కువ మట్టుకైతే ఎక్కడ ఏం చేయాలని అర్థం కాక మా పాప వీడియోలు ఏదో అట్లా తీసి అప్లోడ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.